ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితం కష్టాలు మరియు ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయో మా ఈ చిన్న సినిమాలో చూపించబోతున్నాం. కలలు పెద్దవి, పరిస్థితులు చిన్నవి, కానీ నా పోరాటం అంతులేనిది. ఏం లేదు కానీ మీ అమ్మాయికి అబద్ధం చెప్పదండి. అబద్ధం చెప్పదని ఇంకా ప్రాబ్లం తెలుస్తాయి కానీ తగ్గదు. ప్లీజ్ మీటింగ్ యూ. హలో సార్, మార్నింగ్ సార్. సార్ వస్తున్నాను సార్ ఆఫీస్కి, కొంచెం లేట్ అవుతుంది. నాది బండి పంచర్ అయింది, అది సో రోపిడో బుక్ చేస్తున్నాను. కొద్దిగా లేట్ అవుతుంది సార్ ఆఫీస్కి వచ్చేది. సార్ ఒక 20 minutes వస్తాను సార్. థ్యాంక్ యూ సార్ రోపిడో రాపిడో సార్, ఓటీపీ 0800. ఓకే సార్. హలో హలో సుమన్ అన్న, చెప్పండి అన్న. నాకు 10 minutes రీచ్ అయిపోతాను ఆఫీస్కి.
మీటింగ్ స్టార్ట్ అయిందా? ఒక 10 minutes అలా వచ్చేస్తాను. మేనేజర్ చెప్పండి వస్తానని. ఓకే, ర్యాపిడోలో వస్తాను, వచ్చేస్తా. సరే బ్రో, కొంచెం తొందరగా వెళ్ళండి బ్రో, మీటింగ్ ఉన్నది, మీటింగ్ స్టార్ట్ అయింది అంట. ఓకే, కాస్త తొందరగా వెళ్ళండి బ్రో, మీటింగ్ అన్నారు. ఇక వీడు ర్యాపిడ్ కరెక్ట్గా బండి వెళ్తాను లేదో, ఎత్తుల బండి వెళ్తాను, బట్ మేనేజర్ చెప్పు, నేను విత్ ఇన్ 10 minutes లో రీచ్ అయిపోతాను ఆఫీస్కి. సరే సార్, ఓకే వస్తాను. థ్యాంక్స్ సార్, తొందరగా పిలుచుకొస్తున్నారు. ఏంటి సార్? 100 అయిందా? ఇది థ్యాంక్ యూ సార్. హలో సార్ సార్ సార్, హ్యాపీగా ఉన్నా సార్. సార్ ఇది ఎక్కడ ఉన్నారు సార్? లొకేషన్ దగ్గర ఉన్నాను సార్. సార్ నేను వస్తున్నాను సార్. సార్ రేట్ ఉన్నాము బ్రో. సార్ బ్రో గాడి వస్తుంది. వాడిని ఇడుస్తుకూడదు అన్నయ్య. ఎక్కడ బ్రో? ఎవరు వీళ్ళు? ఎక్కువ గాడి ఎక్కువ. సార్ అది బ్రో, ఇంటి సైడ్ ఫోన్ తీసుకో బ్రో. సార్ సరిపోదా సార్? తెల్లగా తమిళ సేమ్ మా దోస్తు జింగల్ బెల్ జింగల్ బెల్ జింగల్ బెల్. సార్ లొకేషన్ ఇక్కడికి ఎండ్ అయింది సార్. సార్ మిల్లు ఎక్కడ సార్? సార్ ఇట్లా పోవాలి లోపలికి. సార్ అక్కడంతా ఓకే, రండి సార్, వదిలిపెడతా. రండి సార్. దొరుకుతావా? సార్ ముందు బాబులం మేము, ముందు బాబులం, ముందు ఓడితే మాకు. ఇదే మా ఇల్లు. సార్ Say, my boy, mommy, please open the door. I'm waiting outside. Mommy, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే చేదు మాటే నాన్న. ఇవిడే మా ఆయన అమ్మ, డబ్బులు ఇచ్చే.
ఫుడ్ తింటున్నాను అన్న టైంకి జాగ్రత్తగా ఉండు. అప్పుడు ఫోన్ చేస్తే సరే అమ్మా నేను చూసుకుంటాను అమ్మా. అమ్మా నేను చూసుకుంటాను, మీరు టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకోండి అమ్మా. జాగ్రత్తగా ఓకే అమ్మా, ఓకే అమ్మా. మీరు టైంకి అమ్మా మీరు టైం టాబ్లెట్ వేసుకోండి. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. రారా, టైం అయింది బస్సుకే. వస్తున్నాను. సరే అమ్మా నేను వస్తానమ్మా, నేను వస్తా. సరే అమ్మా, సరే అమ్మా వస్తాను. సరే జాగ్రత్త. సరే అమ్మా వస్తాను. కాల్ చేస్తాను. అమ్మ జాగ్రత్త. బాయ్ బాయ్. అమ్మా 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 బాగున్నానమ్మా. మీరు అమ్మా? అమ్మా అమ్మా చేశానమ్మా. మీరు అమ్మా? అవునమ్మా. సరే అమ్మా నేను చూస్తానమ్మా. సరే అమ్మా నేను చూస్తానమ్మా. సరే అమ్మా. సరే అమ్మా, ఓకే అమ్మా. అమ్మా ఒకటి అమ్మా. అమ్మా ఒకటి అమ్మా. అమ్మా టీ క్యాన్సల్ అమ్మా. హలో చెప్పు రాజేష్. చెప్పు కార్తీక్. చెప్పు రాజేష్ నా జాబ్ ఏమైందిరా? ఇంటర్వ్యూ ఏమైందిరా? కార్తీక్, నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాను, మేనేజర్తో మాట్లాడినాను. ఇంకొక 1 వీక్ టైం పడుతుంది రాజేష్.
రే 2 months అవుతుందిరా. అర్థం చేసుకో, ఫాలోఅప్ చేస్తున్నాను. ఇంకొక 1 week ఆగరా, నేను ఏదో ఒకటి సెట్ చేసి మాట్లాడి కన్ఫర్మ్ చేపిస్తాను. ఏదో సాధిస్తానని నేను ఇక్కడికి వచ్చాను రా, కానీ ఇక్కడ రోపిడ్ వచ్చేసుకొని ఉన్నాను రా నేను. అలా మా అమ్మకి అప్పదం చెప్పుకుంటూ నేను ఇక్కడ బతుకుతున్నాను రా. కార్తీక్, నాకు ప్రెసెంట్ నీ సిచ్యువేషన్ అర్థమైంది. బట్ నేను నా ఎఫర్ట్ నేను చేస్తాను నాన్న. కొంచెం టైం ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి నీకు ఇక 1 week లో నీకు సెట్ చేస్తాను కార్తీక్. ఏదో ఒకటి చేయరా. హలో హలో, అమ్మా. ఎక్కడున్నావమ్మా? అమ్మా రోపిడ్ బుక్ చేశాను, వస్తున్నానమ్మా. ఇంకెంతసేపు అవుతుందమ్మా చెక్ ఇంటికి? ఇంకొక 1/2 hour. సరే అమ్మా, జాగ్రత్త కదా. సరే అమ్మా. ఓకే అమ్మా. హలో హలో, అయితే సార్. అది వాళ్ళకి ఇంటర్ వచ్చిందమ్మా. సార్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్. పైగా అది ఆల్మోస్ట్ కాదు కదా, 1 week అన్ని క్యాపిటల్ ఫ్రీగా కంప్లీట్ కాలేదా? సార్ 2-3 days చేయండి సార్ ప్లీజ్. అదే లేదు కదా ఆయన పాప, నీకే టెన్త్ పాస్ టైం ఇస్తారో రేపు కంప్లీట్ చేయలేదు అంటే రిజైన్ చేసి వెళ్ళిపోలేదా? హలో హలో మేడం, రోపిడో సార్. మేడం, ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నాను. సార్ ఇదో ఇడున్నాను చూడండి. మేడం ఓటీపీ. సార్ 9. పర్వాలేదు మాట్లాడండి. ఏం ఎమర్జెన్సీ ఉందా మాట్లాడండి. ఒక నిమిషం అటు సైడ్ చేస్తారా? సార్ పర్వాలేదు మాట్లాడండి, నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదు మాట్లాడండి, నేను వెయిట్ చేస్తాను. మాట్లాడండి. థ్యాంక్ యూ. అమ్మా బాగున్నానమ్మా, మీరు అమ్మా? అమ్మా తిన్నానమ్మా, మీరు తిన్నారమ్మా? అమ్మా అది ఎందుకమ్మా ఇప్పుడు? అమ్మా టిఎఫ్సి కంపెనీ అమ్మా. అమ్మా నా కొలీగ్ అమ్మా. అమ్మా అలా ఇవ్వకూడదమ్మా. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నాం. మీరు? సరే అమ్మా, సరే అమ్మా. అమ్మా మీరు చేశారా? సరే అమ్మా, ఇస్తున్నాను.
ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్స్. పర్వాలేదు. ఎందుకు మీ అమ్మకి అబద్ధం చెప్పారు? వదిలేండి మ్యామ్. పర్వాలేదు, చెప్పండి. మీరు మా కొలీగ్ అన్నారు కదా, చెప్పండి. మేడం మీకు టైం అవుతుంది కదా. నన్ను పోయేలోపు 45 మినిట్స్ పడుతుంది కదా, చెప్తారా? మేడం ఒక రోజు మా ఫ్రెండ్ జాబ్ ఆఫర్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూ అటెండ్ చేయరా అన్నాడు. నేను వచ్చాను, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను మ్యామ్. సెలెక్ట్ కూడా అయ్యాను, కానీ వాళ్ళు 2 months అవుతాను చెప్తానన్నారు, ఇంకా చెప్పలేదు మ్యామ్. అలా అనేసి నేను తిరిగి వెళ్ళలేను ఊరికి. అమ్మకి అబద్ధం చెప్పుకుంటూ ఇక్కడ రోపిడో చేసుకున్నాను. అంతేనా మీ ప్రాబ్లము? నా చూడండి, ఆఫీస్ లోను ప్రాబ్లం, ఇంట్లోనూ ప్రాబ్లమే. ఇంట్లో ప్రెజర్ తీసుకుని వచ్చి ఆఫీస్ లో వెళ్ళాను, ఆఫీస్ ప్రెజర్ తీసుకుంటే ఇంట్లో వెళ్ళాను. మా బాస్ 1 week లో చేసే ప్రాజెక్ట్ 1 dayలోనే చేయండి అంటున్నారు. కానీ ఏం చేసేది, అది అయ్యలేదని వాళ్ళకి అర్థం కాదు. కానీ నేను అబద్ధం చెప్పుకొని ఉండేకి అయ్యలేదు కదా, అందుకే అది ఏమనికి ఇచ్చాను, ఏమైతుందో కాకుండా అని ఊరికే ఉన్నాను. మీ అమ్మకి బెలే అబద్ధం చెప్పారు, అదే కదండి TFC కంపెనీ అయ్యింది. కానీ మీ మమ్మీకి నిజం చెప్పండి, ఆ దేవుడు ఉన్నాడు. ఎప్పటికున్నా చెరితే తెలుస్తుంది, ఇప్పటికపోయినా ముందుకైనా తెలుస్తుంది. కానీ ఉండే చెప్పండి, మళ్ళీ అమ్మకి అబద్ధం చెప్పకూడదు కదా. అయ్యేది. కానీ మీ అమ్మకి అబద్ధం చెప్పదండి. అబద్ధం చెప్పాలని ఇంట్లో ప్రాబ్లం తెలుస్తాయి కానీ తగ్గదు. నైస్ మీటింగ్ యూ. పేమెంట్ ఎంత అయింది? 280. ఓకే, నైస్ మీటింగ్ యూ. బాయ్. హలో, ఎవరు? హలో, కార్తిక్ మాట్లాడుతాండి. ఇది అవును సార్. కార్తిక్, నేను NRK IT Solutions ఇంకే మేనేజర్ మాట్లాడుతున్నారా? ఓకే సార్. కార్తిక్, అదే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినారు కదా? అవును సార్. మండే నుంచి వచ్చి జాబ్ కి జాయిన్ అవుతారా? ఓకే సార్. ఓకే కార్తిక్, లెట్స్ మీట్ ఆన్ మండే. ఆల్ ది బెస్ట్ కార్తిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూడు మావా, గెలుపు ముఖ్యం కాదు, ప్రయత్నం ముఖ్యం. ఓటమి కంటే ప్రయత్నం చాలా గొప్పది. ప్రతి ఓటమి నీకు మైలు రాయి అవ్వాలి, గమ్యం కాదు. గెలుపుకి కావాల్సింది మోటివేషన్ కాదు, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. వీటితో పాటు నా పేజ్ కూడా.